అండి వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా. చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబ్స్ తినేస్తుంది అని అంటే కొంతమంది ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. లేదు లేదు అది బబులు, దానికి కోడ్ రాయటం రాదు, తప్పులు తడక అది ఇది అని చెప్పేసి కొంతమంది నెగిటివ్ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంతమంది అవును జాబులు పోతాయి ఫ్యూచర్లో అని భయపడుతూ ఉంటారు. ప్రస్తుతానికైతే నో ప్రాబ్లం, మరి చెప్పుకునేంత గొప్పగా అయితే మరీ పోవట్లేదులే కానీ, బట్ అక్కడిక్కడ లే ఆఫ్స్ అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయి. హెచ్ఎస్బిసి కూడా మోరార్లెస్ 20,000 మెంబర్స్ని తీసేస్తున్నారు అని చెప్పి నేను ఎక్కడో న్యూస్ చదివా. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, ఎందుకంటే దాని మీద కొంచెం నేను రీసెర్చ్ చేద్దాంలే అనేసి ప్రస్తుతానికి ఆగా అనమాట. బట్ ఎక్కడో ఒక న్యూస్ ఆర్టికల్లో నాకు కనిపించింది ఏంటంటే హెచ్ఎస్బిసి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్వైర్ చేసుకుంది, ఇంకా కంప్లీట్గా దాని మీదనే డిపెండ్ అవుదాం అనుకుంటున్నారు వాళ్ళు ఫ్యూచర్లో. ఇంకా ఇప్పటి నుంచి స్లోగా 20,000 జాబ్స్ పోతాయి అని చెప్పేసి దాంట్లో ఉందన్నమాట. అది చూస్తే నాకు భయం వేసింది. 20,000 జాబ్స్ వరల్డ్ వైడ్ అంటే నాట్ ఏ జోక్, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ పొజిషన్స్ ఉంటాయి కదా. సో రిక్రూట్మెంట్ అసలు చాలా తగ్గిపోయింది, జాబులు రావట్లేదు ఎవరికి. ఒక్కసారి జాబ్ పోయిందంటే ఒక లిటరల్లీ 1 year పడుతుంది చాలామందికి జాబ్ రావడానికి. 8 months 6 months, కొంతమందికి అంటే లక్కీగా వచ్చేస్తున్నాయి టకటక, చెప్పలేము. అంటే కొంతమంది అదృష్టం అది ఆటోమేటిక్గా వాళ్ళని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. బట్ కంపారిటివ్ రీసెంట్గా నేను నిన్నగాక మొన్న ఒక అతనితో మాట్లాడితే కూడా హీఈస్ ఎ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఆయన చెప్తుంటే నాకే షాకింగ్ అనిపించింది. అలాంటి అతను హీ వాజ్ జస్ట్ స్టేయింగ్ ఎట్ హోమ్ ఫర్ 14 months వితౌట్ జాబ్. అన్ని జాబ్స్ ఆల్మోస్ట్ అయినట్టే అయినాయి, కాంట్రాక్ట్ సైన్ చేయడమో లేకపోతే అలాగా 14 months తర్వాత అతనికి పర్మనెంట్ జాబ్ ఏదో వచ్చిందంట. మొన్న లాస్ట్ జూలైలోనే ఎప్పుడో జాయిన్ అయిపోయారంట. సో వాళ్ళు ఒక్కొక్కళ్ళు చెప్తుంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్లు చాలా భయం అవుతుంది. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో నేను ఒక రెడిట్లో ఒక పోస్ట్ చూసా. ఆయన సీనియర్ డెవలపర్ అంట. ఓకే, సీనియర్ డెవలపరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒక పోస్ట్ పెట్టాడు అనమాట, ఇంట్రెస్టింగ్ పోస్ట్. దాని కింద విపరీతమైన కామెంట్లు ఉన్నాయన్నమాట. అది చూస్తే నిజంగా యాక్చువల్గా అంటే కొంతమంది పాజిటివ్గా స్పందిస్తున్నారు, కొంతమంది నెగిటివ్గా స్పందిస్తున్నారు. బట్ ఏంటంటే గాడ్ ఈజ్ డేంజరస్లీ గుడ్, ఫీలింగ్ ఇర్రెలవెంట్ అండ్ యూజ్లెస్. ఐఎమ్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ విత్ 5 years of experience and currently using Claude Max. And I feel that it is doing better job than I. Will web developers become extinct? What should I do to stay relevant? Please help అని ఆయన పోస్ట్ చేశాడనమాట. దానికి ఒక థ్రెడ్ ఆఫ్ డిస్కషన్స్ అయితే నడిచినాయి. చాలామంది చెప్పడం ఏంటంటే బ్రో ఇంకా నెక్స్ట్ ఫామ్ డెవలప్మెంట్ చేసుకోవాలి అని చెప్పి, అంటే ఫామ్ ల్యాండ్ కొనుక్కొని ఇది రైతులాగా బతకాలి అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేశారు. చాలామంది ఇంకా 2-3 కామెంట్లు చూస్తే దాంట్లో యాక్చువల్గా మీకు ఈ థ్రెడ్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కూడా వెళ్ళి చదువుకోండి. దాంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా నాకు అనిపించింది. ఒక అతను ఏం చెప్పారంటే 2 days ఉందట ఇంకా టైము ఏది ప్రాజెక్ట్ డెడ్లైన్కి. క్లాడ్ యూజ్ చేసుకొని అంత వర్క్ అంతా కంప్లీట్ చేశారంట. 1.5 hourలో కంప్లీట్ అయిపోయిందంట. ఇంకొక డే మిగిలిపోయింది నాకు అని చెప్పి ఆయన కామెంట్ చేశారనమాట. చాలామంది కూడా ఏంటంటే ఫ్యూచరు చాలా డేంజరస్గా ఉండబోతుంది అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈయన చెప్పిన దాని ప్రకారమే ఇట్స్ డూయింగ్ గుడ్ జాబ్ అంటున్నాడు. అంటే వాళ్ళకి తెలిసిపోతుంది, అంటే నేను డెవలపర్ని కాదు కాబట్టి నాకు తెలియదు, కానీ జనరల్గా డెవలపర్స్కి తెలిసిపోతుంది కదా. ఓకే, మిస్టేక్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మిస్టేక్స్ ఉన్నాయండి, ఉన్నా సరే మనము కూర్చొని టైప్ చేస్తూ కోడ్ రాసేటువంటి కోడ్ ఏదున్నా సరే అది రాసి ఇచ్చేసిన తర్వాత మనం మాడిఫై చేయటం ఎంత ఈజీ. ఒక డెవలప్మెంట్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకొని స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకుంటా పోతాం కదా, అర్రేలు కొర్రీలు అనుకుంటే ఏదో రాసుకుంటా పోతాం మనం. ఓకే, ఇప్పుడు జనరల్గా మనకు తెలియాల్సింది ఏంటి, నాలెడ్జ్ ఉండాలి యాక్చువల్గా. కానీ ఏంటంటే ఇప్పుడు ఒక 15 మంది డెవలపర్స్ కలిసి కూర్చొని ఒక కోడ్ రాసి ఈయన ఈ ఏరియా, ఈయన ఆ ఏరియా, ఆయన ఆ ఏరియా ఇలా పంచుకుంటూ ఉంటారు కదా. పంచుకొని రాస్తూ ఉంటారు, ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేస్తూ ఉంటారు. సో ఈ జాబ్ అంతా అదే చేస్తుంది. దానికే నువ్వు ఈ ఏరియా కూడా రాయి, ఆ ఏరియా కూడా రాయి, అవన్నీ తీసుకొచ్చేసి ఇప్పుడు ఆ 10 మంది కూర్చున్న చోట 2-3కి ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉందనుకోండి, వాళ్ళ 2-3 కలిసి ఆ కోడ్లో ఎర్రర్స్ ఏమున్నాయి. ఇంకొక ఆయన పెట్టిన కామెంట్ కూడా ఏంటంటే కోడ్ రాసింది
ఎర్రర్స్ ఉన్నాయి, నేను మళ్ళీ రీఫిక్స్ చేయమన్నా అదే ఫిక్స్ చేస్తుంది. అంటే జస్ట్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనమాట. ఓకే, ఇక్కడ ఇది తప్పుంది, నువ్వు మళ్ళీ రీరైట్ చెయ్యి అని. నిజంగా అలానే చేసుకుంటూ పోతే ఇంకా జస్ట్ ఒక పర్సన్ కూర్చొని దాంట్లో మిస్టేక్స్ ఏమున్నాయి చెప్తుంది. మన జనరల్‌గా చాట్ జీపీటీ కూడా చెప్తదండి. సింపుల్‌గా ఏదైనా ఒక కోడ్ రాయి, నాకు సెలీనియం ఆటోమేషన్ కోడ్ రాయమంటే మొత్తం పర్ఫెక్ట్‌గా ఒక వెబ్‌సైట్ ఇచ్చేసి, నాకు దీంట్లో విత్ ఎలిమెంట్స్ అన్నీ చూసి, నాకు దీంట్లో యూజర్ నేమ్, పాస్వర్డ్ టెస్ట్ చేయాలి కోడ్ రాసి అంటే సింపుల్‌గా రాసిస్తుంది. ఓకే. కాకపోతే ఏంటంటే 100% యాజ్ ఇట్ ఈస్‌గా మీరు దాని మీద డిపెండ్ అవ్వలేరు కానీ, బట్ మనం అదే కోడ్‌ని కూర్చొని రాయాలి అంటే ఫైండ్ అని, ఎలిమెంట్ అని, రైట్ క్లిక్ కొట్టి ఆ బటన్ ఎత్తుకొని, ఆ బటన్ నుంచి కోడ్ తీసుకొచ్చుకొని రాసుకొని, లేకపోతే సిఎస్ఎస్ సెలెక్టర్కు కోడ్ రాసుకునేటప్పుడు చిన్న కామానో ఎక్స్క్లమేషనో తప్పు పెట్టి కోడ్ రన్ చేస్తే అది మొత్తం పోయిన తర్వాత మళ్ళీ పోయి ఎక్కడ తప్పు ఉంది అని మళ్ళీ ఎత్తుకుంటూ వచ్చి, ఎంత మాన్యువల్ ఎఫర్ట్, ఎంత సింపుల్గా. ఇప్పుడు అది ఏముంది, సిఎస్ఎస్ సెలెక్టర్ తప్పు రాదు కదా, అదే రాసేసుకుంటుంది. నాకు సిఎస్ఎస్ సెలెక్టర్ కావాలి ఇవ్వంటే ఇచ్చేస్తుంది. ఈ పర్టికులరు వెబ్సైట్ దాంట్లో పెట్టి కోడ్ రాయమంటే రాసిస్తుంది. సో ఆటోమేషన్ టెస్టింగ్ ఎంత సింపుల్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ ఎంత సింపుల్ అయిపోయింది. ఒక చిన్న క్విక్ బ్రేక్ తీసుకుంటా అండి. యాక్చువల్గా నా ఛానల్ కన్నా ఫస్ట్ టైం వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేషనల్ ఎంకరేజ్మెంట్ అనేది దొరుకుతుంది. ఇంపార్టెంట్ వీడియోలు మీకు ఇస్తున్నా కాబట్టి. అలాగే ఒక లైక్ కింద ఉంది కదా, ఆ లైక్ నొక్కేసి నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. నా ప్రతి వీడియో పెట్టగానే మీ దగ్గరకు వస్తుంది. ఓకే, లెట్స్ కంటిన్యూ టు ద టాపిక్. ఎందుకు అంటే ఎండ్ ఆఫ్ ద డే గుర్రం ఉంది, గుర్రాన్ని నడపడానికి మనిషి కావాలి. కానీ ఇప్పుడు ఎట్లా అంటే, దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, 10 గుర్రాల్ని ఒక బండికి కట్టేసామనుకోండి. మనం చూస్తుంటాం కదా సినిమాలో, ఒక 5-6 గుర్రాలు ఇట్లా వెళ్తూ ఉన్న బండి ఒకటే ఉంటుంది, గుర్రాలు ఎక్కువ ఉంటాయి. దానికి ఒకటే కదా, ఆ 5 గుర్రాల్ని కంట్రోల్ చేసేది ఒకే బండి. ఒక 10 మంది దాంట్లో కూర్చొని ఉన్నారు, ట్యాక్సీ లాగా. 5 గుర్రాలు ఉన్నాయి. 5 గుర్రాల్ని మొత్తం బెల్ట్లు పెట్టేసుకొని ఒక్క పర్సనే 5 గుర్రాలని కంట్రోల్ చేస్తూ ఉంటాడు అనమాట. బట్ జనరల్గా ఏంటంటే 5 గుర్రాలని 5 మనుషులు వేసుకుని వెళ్ళాలి కదా. బట్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, ఈ 1 పర్సన్. సో సేమ్ థింగ్ ఇక్కడ సిచ్యువేషన్లో కూడా ఏంటంటే, 5 గుర్రాలు ఎందుకు కడతారు అంటే ఫాస్ట్గా వెళ్ళటం కోసం. హార్స్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం అనుకున్న డెస్టినేషన్ చాలా రీచ్కి వెళ్తాం. సో ఇక్కడ 5 గుర్రాలు వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. డ్రైవ్ చేసేది ఎవరై అంటే ఒకే పర్సన్ అనమాట. లోపల ఎంతమంది అన్నా కూర్చొని, ఎందుకంటే గుర్రాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, హార్స్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అది ఎంత వెయిట్ అయినా మేనేజ్ చేయగలుగుతుంది. సర్టన్ లిమిట్, బట్ రీజనబుల్లీ యూ కెన్ ఎక్స్టెండ్ ద వెయిట్ కదా, ఎందుకంటే 5 గుర్రాల పవర్ ఉంటుంది కాబట్టి. ఒక గుర్రం అనుకోండి జనరల్గా కొంత పవర్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ అనేది తక్కువ. ఇప్పుడు 5 గుర్రాలు కట్టినప్పుడు వెయిట్ పెంచుకోవచ్చు కాబట్టి కంపెనీస్ ఏం ఆలోచిస్తాయి జనరల్గా అంటే, నాకు డబ్బులు తక్కువ, ఒక్క డ్రైవర్ తోటి నేను 5 గుర్రాలని కంట్రోల్ చేసుకుంటప్పుడు నాకు 5 ఎందుకు అని ఆలోచిస్తాయి అనమాట. సో అదే ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వర్కౌట్ అవుతుంది. ఏంటంటే అందరూ చాలామంది ఏం చెప్తున్నారంటే, ఏఐ నేర్చుకోండి జాబులు మారండి, ఏఐ నేర్చుకోండి జాబులు మారండి. ఎంతమంది ఏఐ నేర్చుకొని ఎన్ని జాబులని మారుతారు? టీంలో ఉన్న 100 మందికి 100 మంది ఏఐ నేర్చుకుంటే జాబులు రావు కదా. అంటే ఈ థ్రెడ్ మొత్తం చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఐటీ ఫ్యూచర్ చాలా డేంజరస్గా ఉండబోతుంది. ఎంట్రీ లెవెల్ జాబ్స్ మాత్రం డెఫినెట్గా తగ్గిపోతాయి. మీరు ఎవరైనా సరే, అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఎంటర్ అవుదామో అనుకుంటే కనుక, మీరు ఇంకా 1947 నుంచి A+B² అర్రేలు, లేకపోతే అర్థమెటిక్ క్యాలిక్యులేషన్లు ఇవన్నీ నేర్చుకోవటం కాకుండా అవి నేర్చుకోండి. బేసిక్స్ తెలియాలి. నేర్చుకోకుండా మీరు పోయి ఏఐ రాసినటువంటి కోడ్ని మీరు చెక్ చేయాలంటే చేయలేరు. మీకు అవన్నీ తెలియాలి. అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, ఈ సైంటిఫికల్ నాలెడ్జ్ అంతా నేర్చుకున్న తర్వాత మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోండి. ప్రతి ఓళ్ళు ఫస్ట్ ఇప్పుడు నేర్చుకోవాల్సిందే అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. మనము గుర్రాన్ని ఎలా నడుపుతామో అనేదే నేర్చుకోవాలన్నమాట. ఏఐని ఎలా కంట్రోల్ చేయగలుగుతాము, ఎల్ఎల్ఎమ్స్ని, వీటన్నిటిని ఎలా కనెక్ట్ చేస్తాము, ఎలా కంట్రోల్ చేస్తాము మనకు తగ్గట్టు. కాకపోతే ఏంటంటే 10 మందిలో 2 మిగులుతారు, 8 మంది అయితే ఖచ్చితంగా పోతారు. దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. ఈ వికాస్ సిక్క కూడా ఇవాళ ఏదో న్యూస్లో వచ్చింది, ఆయన కూడా అదే చెప్తున్నాడు అనమాట. ఏది ఐటీ సర్వీస్ ఇండస్ట్రీయే ఉండదు ఇంకా ఫ్యూచర్లో అని చెప్తున్నారు అనమాట. సో నేను దాని మీద సపరేట్ వీడియో చేస్తాను కానీ, బట్ ప్రస్తుతానికైతే అది జరుగుతుంది. సో ఏంటంటే జస్ట్ నాలెడ్జ్ షేర్ చేసుకుందామని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నా.
నువ్వు భయపెడుతున్నావా, టెన్షన్ పెడుతున్నావా అంటారు. భయపెట్టడం, టెన్షన్ పెట్టడం కాదండి. మనం తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు మార్కెట్ స్ట్రాటజీ ఏంటి, ఏం జరుగుతుంది తెలుసుకుంటే దాన్ని బట్టి మనం ఎలా మారగలము, ఏమైనా చేంజ్ చేసుకోగలమా, ఎక్కడైనా అప్డేట్ అవ్వగలమా అనేది తెలుస్తుందన్నమాట. ఓకే, బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.